ఈ రోజు అడిగితే కంటిలో నీళ్లు పెట్టుకొని ఏడుస్తా ఉన్నారు ఒక్కొక్క మహిళ. తప్పకుండా వీరికి బలమైన నాయకత్వం లేదు కాంగ్రెస్ నుండి. ఇది నిజమైన మాట. అన్నదానము అతి మోసము, పూర్వదానము కోటుకులము, నీళ్ళ దానము నిరంతరమైన దానము చెప్తారు. అయినా రామభక్తుని అని చెప్పుకుంటాడు కదా మోడీ గారు. ఇదే నా భక్తి. పుణ్యక్షేత్రంలో నిలబడి మీరు మాట ఇచ్చారు. మీరు మాట తప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేయడమే కాదు, మీకు ఎంతో భక్తి ఉంది అని మీరు నమ్ముకుంటున్న దేవుని కూడా మీరు మోసం చేశారంటే మీకు మనస్సాక్షి ఉన్నట్ట లేనట్ట. మా అన్న శంకరన్న రాతలు మార్చే నేతవును అన్నా. మా అన్న శంకరన్న రాతలు మార్చే నేతవును అన్నా. రాజీలేని యుద్ధం చేస్తున్నావు నిరుపేదల పెద్దన్నా. జై అంటూ ఎత్తావన్నా నిరుపేదల జెండా. యువనేత నువ్వేనయ్యా మా అండదండ. బలమనేరు జనమంతా నీ వెంటే నడవంగా. కదిలావు ఇంటింటా తొలి పొద్దై పొడవంగా. ఇక విజయమే నీదయ్యా జననేత శంకరయ్యా. బలమనేరు పల్లె పల్లె నీతో కదలంగా. జనమంతా నీకు జట్టయ్యి జేజేలే గొట్టంగా. మా కంట నీరే తుడవంగా మా కైదిగి వచ్చావా. ఓ శంకరన్న పట్టింది జనమంతా నీతోవా. మా శంకరన్న యుద్ధం చేస్తున్నావు పెద్దన్నా. కష్టం తీర్చే కొడుకొచ్చాడని బంగారు భవిష్యత్తుకును బాచేస్తావని. నమ్మినోళ్ళను నమ్మల్లే కాపుగా చేరుంది. లక్ష్యమే సాధించని సైన్యం ఉంది. అర్ధరాత్రి అంటే ఆదుకుంటాం. శంకరన్న నువ్వేనే మా పేదవాళ్ళ బండి. పలమనేరు పల్లె పల్లె నీతో కదలంగా. జనమంతా నీకు జట్టయ్యి జేజేలే గొట్టంగా. మా కంట నీరే తుడవంగా మా కైదిగి వచ్చావా. ఓ శంకరన్న పట్టింది జనమంతా నీతోవా. వంటిది ఈ రోజు సముద్రములో ఉప్పెనెలరా. ఈ రోజు వెగసిపడుతున్న కెరటాలతో కాంగ్రెస్ పార్టీ విజయదుందుని మోగించాలని మనకు పలమనేరు నియోజకవర్గానికి చెందిన పలమనేరు టౌన్కు నల్లగుట్లపల్లి గ్రామానికి చెందిన మన శివశంకర్ గారు ఈ రోజు మనకు కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబెట్టుటకు ఎమ్మెల్యే ఆయన ఒక సంకల్పంతో వచ్చినాడు ఇక్కడకు. ఆశామాషిగా కాదు, మన యొక్క అభ్యర్థిగా నిలబెట్టుటకు ఎమ్మెల్యేగా ఈ రోజు తిరుపతికి పోరాడుదాం, సాధిస్తాం, నిర్మిద్దాం, చలో తిరుపతి అనే కార్యక్రమానికి ఈ రోజు షర్మిలమ్మ గారు తిరుపతికి వస్తున్నారు. అలాగే రాజస్థాన్ ముఖ్యమంత్రి రాజేష్ పైలట్ మరియు కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా వస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమానికి మనకు ఇంత ఉప్పనిలో బలం ఇస్తున్నారంటే మనకు కోలారు ఎమ్మెల్యే అయిన శ్రీ మంజునాథ్ గారి అన్నగారైన వెంకట్రామణ గారు మన యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినారు. వారికి మనం ధన్యవాదాలు తెలుపుతూ స్వాగతం పలుకుతూ ఈ యొక్క కార్యక్రమానికి శివశంకర్ గారికి వారి విజయగంగకు వారు కడపటి వరకు ఉండి ఈ యొక్క ఎమ్మెల్యేగా మనకు గెలిపించి మన పౌరుషం ఏమిటో కాంగ్రెస్ పౌరుషం ఏమిటో కలపాలని మరి కోరుతున్నాను. ఎందుకంటే ఆయన ఇంతమంది ఎన్నో మంది నాయకులు చూసాం. ఆయన వయసు 35 సంవత్సరాలు. 35 సంవత్సరాలు అంటే ఆయన ఇంత ధైర్యంగా
నేను పొలమనేరు ఎమ్మెల్యేగా కావాలని సంకల్పంతో వచ్చినాడు. ఆషామాషిగా కాదన్నా, నేను పొలమనేరులో కాంగ్రెస్ పార్టీగా గెలవాలని మా సంకల్పంతో వచ్చినారు. ఆయన అందరికీ కూడా మీ యొక్క ఆశీస్సులు ఉండాలని, కాంగ్రెస్ పార్టీని విజయతం నిర్వహించాలని కోరుతున్నాం. ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. ఇక జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, శివశంకర్ గారికి, శివశంకర్ గారికి. అందరికీ నమస్కారం. ఈ పలమనేరు నియోజకవర్గ ప్రజలకి మాకు పుట్టినప్పటి నుండి ఇప్పుడు వరకు అనుబంధం. ఇప్పుడు మేమున్నది మా పొలము. చిన్నప్పటి నుండి ఇక్కడే ఈ పొలంలోనే ఒక రైతు బిడ్డగా ఈ పొలంలోనే నేను వ్యవసాయం చేసుకుంటా. అమ్మ వ్యవసాయము, నాయన వ్యవసాయము, మేమంతా వ్యవసాయ కుటుంబము. ఇప్పుడున్న ఈ వైఎస్ఆర్ జంక్షన్ లో ఉండే దీంట్లో ఎన్నో రోజులు రాత్రిలో నీళ్లు కట్టుకుని చూసినాము. ఎంతో కష్టపడి బోర్లు పీలి చూసినాము. రైతుల కష్టం చూసినాము. నేను గత 4 సంవత్సరాలుగా అప్పుడు చదువుకునేటప్పుడే మగ్గం తోలినాను. ఇక్కడ ఒక కూలీగా పనిచేసినాను, ఒక మేస్త్రిగా పనిచేసినాను. మీలాగా అందరిలాగా వచ్చేసి ఒక సామాన్య మనిషిలాగా వచ్చేసినాను. నేను ఈ కాన్స్టిట్యూన్సీలో వచ్చినాను. భగవంతుడు దయ వల్ల ఈ రోజు గొప్ప స్థానాలన్నింటినీ భగవంతుడు కల్పించినప్పటికీ నేను గత 10 సంవత్సరాల నుండి ఈ పలమనేరు నియోజకవర్గం నుండి చాలా దగ్గరగా గమనిస్తూ వచ్చినాను. రాజకీయాన్ని కానీ, ఇక్కడున్న పరిస్థితులు కానీ, ఇక్కడున్న సమస్యలు కానీ, ప్రతిదినం ఇక్కడున్న ప్రతి ఒక్కరూ వచ్చేసి మహిళలు ఎంతో బాధపడుతూ ఉన్నారు. 5 రోజుల నుండి వాటర్ లేకుండా, 6 రోజుల నుండి వాటర్ లేకుండా, ఆ నెల కొద్ది వాటర్ లేకుండా వచ్చేసి గ్రామాల్లో ఈ రోజుకి ఉండే కష్టాలంతా కూడా చూసినాం. కాబట్టి తప్పకుండా నేను వచ్చేసి చాలా సంకల్పంతో చాలా దృఢంగా నిశ్చయించుకున్నాను. నేను ఈ కాంగ్రెస్ పక్షం ఇంకా అందరూ అనుకోవచ్చు, ఒక వారమో 2 వారాలు 3 వారాలు నెల 2 నెలలు 3 నెలల నుండి వచ్చినారేమో అని అనుకోవచ్చు. గత 10 సంవత్సరాల నుండి అటు కర్ణాటక గాని, ఇక్కడుండే ఒక తెలంగాణ గాని, తెలంగాణలో ఎంతో మందికి వచ్చే సాంగ్స్ ఇచ్చినాం, కర్ణాటకలో ఎంతో మంది సాంగ్స్ ఇచ్చినాం. అదే విధంగా మనము రేవంత్ రెడ్డికి 3 రంగుల జెండా సాంగ్ ఇచ్చినాం. అన్నగారికి, మన సిద్ధరామయ్యకి గెలుపుకు భాగానికి వచ్చేసిన కథాగారాన్ని ఒక సాంగ్ రూపంలో అందించినాం. కాబట్టి 1, 2 కాదు, కాంగ్రెస్ కి మాకి ఉండే ఒక అనుబంధము, పుట్టుకతో వచ్చేసిన మొత్తము కొత్తూరు మంజన్న గాని, కొత్తూరు మంజన్న వాళ్ళ అన్న గాని, మొత్తము ముల్బాగల్ గాని, మొత్తము కోలార్ గాని, ఈ రోజు పలమనేరు గాని, కర్ణాటక గాని మొత్తం కాంగ్రెస్ మయం. మేమందరూ ఆ కాలం ఇంకా ఈ కాలం వరకు కొత్తూరు మంజన్నను చూస్తే బతికిన వ్యక్తులని, ఆయన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకున్న వాళ్ళని. కొత్తూరు మంజన్న అంటే ఇక్కడ పలమనేరు చేతులెత్తి దండం పెడతా ఉన్నారు చాలా మంది. అంటే ఆయన ఒక సముద్రం. కాబట్టి తప్పకుండా వచ్చేసి ఆయన ఎంతో కొంత సేవ చేసుకోవాలని చిన్నప్పటి నుంచి చేస్తా ఉన్నాం. ఇన్ని రోజులుగా బాకీ కలిగించినాడు ఆ దేవుడు. మెయిన్ గా నేను చెప్పేది ఏమిటంటే, ఈ రోజు నేను ఇంత బలంగా ఈ రోజు రాజకీయానికి వచ్చేదానికి ఒక కారకులు ఉన్నారు. నేను ఈ రోజు బలంగా రాజకీయానికి రావాలనుకున్నప్పుడు మొట్టమొదటి కాదు మా వెంకటరమణకి అన్నగారికి చేసినాను. అలా ఇంకా అనుకుంటా ఉన్నాను, నేను కాంగ్రెస్ పక్షం ఇంకా ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటా ఉన్నాను పలమనేరుకి అంటే, ఆయన మాట్లాడిన 7 నిమిషాలు ఈ రోజు ఇంతమందిని కదిలించింది. ఫస్ట్ కాల్ చేసింది వెంకటరమణకే, తమ్ముడా 1 నెల రోజులు నేను నీకు సపోర్ట్ చేస్తాను ఆయన, ఎందుకంటే మంచి మనిషిని చిన్నప్పటి నుంచి చూస్తున్నాము. నీలాంటి వాడు నాయకుడైతే తప్పకుండా తాలూకా కాన్స్టిట్యూన్సీ బాగుంటుంది. ఒక 30 రోజులు నీ గురించి డెడికేటెడ్ గా నేను ఎరగబడి ఉంటాను అన్న మాట ఈ రోజు 50,000 మందిని కదిలించింది. ఈ రోజు తిరుపతి నుండి చాలా మంది వచ్చేసి ఫోన్ కాల్స్ వచ్చినాయి నాకు. తిరుపతి మొత్తం 5,000 10,000 బ్యానర్లతో కళకళలాడుతూ ఉంది పలమనేరు నియోజకవర్గం నుండి. ఈ రోజు పలమనేరే కాదు, చిత్తూరు జిల్లా మొత్తం వైబ్రేషన్స్ వెళ్తా ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ ఒక మెసేజ్ వెళ్తా ఉంది. ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటా ఉండేది ఏమంటే, 20 రోజుల్లో ఎన్నో 30,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందిన నాయకులు ఉన్నారు. అటు కాంగ్రెస్ పక్షంలో కోలార్లో కానీ, కొత్తూరు మంజన్న లాంటి వాళ్ళందరినీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఉండే అందరూ నాయకులు ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలా. 20 రోజుల్లోనే 33,000 ఓట్ల మెజార్టీతో గెలిచినారంటే ఆ ఇన్స్పిరేషన్ తో మనం ఏమన్నా పనిచేస్తే ఆంధ్రప్రదేశ్ లో సిరిమిలమ్మ గారు సీఎం కావడం పద్యం. తప్పకుండా ఇది దేవతల ఆశీర్వాదం ఏమో తెలీదు. ఈ రోజు పలమనేరుకి మా మంజన్న గారి అన్న, మా పెద్దన్న
వెంకటరమణ రావడం పలమనేరు నియోజకవర్గానికి మా అందరి కాంగ్రెస్ నాయకుల్లో నూతన ఉత్సాహం ఏర్పడింది. మా నాయకుల్లో అన్న మాట్లాడితే ఇంకెంతైనా మాట్లాడుకోవచ్చు. మంజన్న గురించి ఇంకెంత చెప్పినా తక్కువే, మీకు అందరికీ తెలిసిన మళ్ళా చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఆయన చూస్తా బతికిన ఒక శిష్యుని అంటే నేను వచ్చేసిందన్న. ఇది గౌరవంగా సగౌరవంగా చెప్పుకుంటాం. ఆయన చూస్తూనే ఇన్స్పైర్ ఇంత దూరం వరకు వచ్చినాం. కాబట్టి తప్పకుండా అన్నవాళ్ళు 4 మాటలు మాట్లాడి ఈ పలమనేరుకి తప్పకుండా అందరూ అండాదండా ఉండాలా. ఈ పలమనేరు కాంగ్రెస్ పక్షానికి ముల్బాగల్ కాదు, కోలారు కాదు, చింతామణి కాదు, మొత్తము మన ప్రజీశ్వరాన్ని బట్టి ప్రతి ఒక్క మనిషి తరలి రావాలా. మా పలమనేరు కాన్స్టిట్యున్సీకి మొత్తం అందరూ వచ్చి దీని అభివృద్ధికి బాగుపడాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను. అలా మా పలమనేరు కాన్స్టిట్యున్సీలో ఎంతో మంది ఇబ్బందులు పడతా ఉన్నారు, ఎంతో మంది బాధలు పడతా ఉన్నారు. ఈ రోజుకి నీళ్ళు లేకుండా కష్టపడతా ఉన్నారు. ఈ రోజుకి రైతులకి నీళ్ళు లేకుండా కష్టపడతా ఉన్నారు. ఈడ 1 కాదు, 2 కాదు, 3 కాదు. ఈ రోజు అడిగితే కంటిలో నీళ్లు పెట్టుకొని ఏడుస్తా ఉన్నారు ఒక్కొక్క మహిళ. తప్పకుండా వీరికి బలమైన నాయకత్వం లేదు కాంగ్రెస్ నుండి. ఇది నిజమైన మాట. పలమనేరులో వచ్చేసి బలమైన కాంగ్రెస్ నాయకత్వం లేకుండానే ఈ రోజు వచ్చే గత 10 సంవత్సరాలకి ఇదే విధంగా ఉంది. మా చెరువులమ్మ ఉత్సాహంలో నూతన ఉత్సాహంతో అందరూ నాయకులు ఒకటైనాం, అందరూ కార్యకర్తలు ఒకటైనాం. ఊరు వాడ మొత్తం బూత్ లెవెల్ అందరూ ఒకటై కాంగ్రెస్ పక్షంలో తప్పకుండా 20,000 ఓట్ల మెజార్టీతో 30,000 ఓట్ల మెజార్టీతో గెలిపించుకుంటామని చెప్పి ధీమా వ్యక్తం చేస్తూ అన్నగారికి మాట్లాడాలని చెప్పి కోరుకుంటాను. నియోజకవర్గము చాలా జనాలు తెలుసుకొని ఉంటారు. కానీ అనేవాళ్ళం వీళ్ళు తిరుపతికి వచ్చి కూరగాయలు వచ్చి ఇంగూరు వచ్చి చెప్తున్నారు ఉన్నారు. కానీ వచ్చి కానీ శివశంకర్ అనేవాళ్ళం చిన్నప్పటి ఇంకా మాకు తెలుసు. మేము వచ్చి చిన్నప్పటి నుంచి అంటే మా తాతగారు ముత్తాతగారు కాళ్ళు ఇంకా పార్టీ వచ్చిన కాంగ్రెస్ చచ్చుకొని బతుకుని యువరాన్ని ఓడతారో గెలుస్తారో కాంగ్రెస్ ఉంది. కానీ మేము చేపట్టే దగ్గర యావది ఓడిందే లేదు. రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చి అక్కడ ప్రచారం కూడా మా తమ్ముడు వచ్చి 4 రోజులు 5 రోజులు వచ్చి ప్రచారం కూడా అక్కడ కూడా ప్రచారం చేసినాం. రెండవది వచ్చి సంగారెడ్డి కేసిండ్రి నియోజకవర్గానికి వచ్చి అక్కడ పోయి క్యాన్వాస్కి. కానీ మేము వచ్చి ఎంతో మంది మేము గెలిపోయినప్పుడు గెలిపించినాము, మేము గెలిచినాము. మా సర్వీస్ ఏమి, మేము చేసిన పనులు ఏమి అంతా అనేది మనకి దగ్గరనే ముల్బాగం పోలా చాలా దూరం గడాల అంతా మీకు తెలుసుంటుంది. భోజనం పెట్టి మనము నేను పెట్టాను అనుకోకూడదు, మనం అనుకోకూడదు. కానీ జనాలు సేవ చేసాం చిన్నప్పుడు, ఇంకా ఇప్పుడు సేవ చేస్తా ఉన్నాము. మా తమ్ముడు కొత్తూరు మంజునాథ్ అయితే మీకు అందరూ తెలిసే ఉంటుంది. మా శివశంకరరావు వచ్చి చిన్నప్పటి నుంచి ఉన్నాడు, గతంలో ఉన్నాడు. చాలా మందికి వచ్చి ఆకిలి అన్నం పెట్టారు. కానీ దగ్గరికి వచ్చినాక పెట్టారు. మీకు ఎవరు ప్రాబ్లంలో ఉంది, ఎవరు కష్టంలో ఉంది ఎక్కడ అని చెప్పి జనాల్లో పైన కనిపించలే. కానీ మీరు అనుకోవచ్చు ఇబ్బంది వచ్చిండొచ్చు అని. కానీ వీళ్ళ వరకు వచ్చిన వాళ్ళకంతా ఆకిలి అన్నం పెట్టారు. పెద్దోళ్ళు చెప్తారు, అన్నదానము అతి మోక్షము, పూర్వదానము కోటి పుణ్యము, నీళ్ళ దానము నిరంతరమైన దానము అని చెప్తారు. అట్లా మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి మనము సహాయం చేయాలి. అట్లా వచ్చి ఎన్నో జనాలకి చేసి చూపించినాడు, నాకు తెలుసు. కానీ నేను చెప్పేది ఏమంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నో రకాల్లో మనకి మంచి చేసింది. ఫస్ట్ మన దేశానికి వచ్చి ఇందిరాగాంధీ ఏం తెచ్చా ఎట్టెట్ చేసి 66, 33, 99 రకాలుగా తెచ్చినారు. కానీ ఇప్పుడు వచ్చిన వాళ్ళు తెచ్చినారు, వాళ్ళేమో తేలేదని చెప్పాక ఇలా మన పార్టీ కాంగ్రెస్ పార్టీ మంది మనం గెలవల్లా, మనం ముందుకు పోవల్లా. మా తమ్ముడు మీరందరూ ఆశీర్వాదం ఇచ్చి మీ ఆశీర్వాదం ఇచ్చి ఇతరుపై ఉండి అంతా మీరు సహాయం చేస్తే గెలిచిన తర్వాత నోటితో చెప్పేది కాదు, పని చేసినని చెప్పాలి. కానీ మొదలే నేను చేస్తాను చెప్తే అది కరెక్ట్ కాదు. అధికారంలో కూర్చోవాలా, సీట్లో కూర్చోవాలా, తర్వాత మన పనేమి చూపించాలా. ఈ రోజు వచ్చి మా కోలారులో మేము మాకు టైం వచ్చి 16 రోజుల్లో టైం ఉంది. మాకు సిక్కిండేది 12 రోజుల్లో వచ్చి 32,515 ఓట్లలో వచ్చి గెలుచుకున్నాం. అంటే కొత్త నియోజకవర్గం అది మా జనరల్ లో గెలిచేది. కాన్సెప్ట్ మాకు రిజర్వేషన్ లో కాదు. కానీ కాంగ్రెస్ పార్టీ మంచోళ్ళుగా చెప్పి
గెలిపిస్తారు, మంచోళ్ళు ఓటేస్తారు, కొన్ని పనులు చేస్తా ఉన్నాం, అవుతా ఉన్నాయి. మీరు ఇప్పుడు తిరుపతికి వెళ్ళాలా, మీకు కాలావకాశం లేదు, నాకు పొలంలో మీటింగ్ ఉంది. కానీ మీ అందరూ ఇక్కడ పిలిపించి నాకు 2 మాటలు మనకు అవకాశించడానికి అందరికీ ధన్యవాదాలు. మా శివశంకర్ గారికి మీ ఆశీర్వాదంతా ఇచ్చి గెలిపించి మీరు మంచి చేస్తే నా సహాయం కూడా ఇక్కడ ఉంటుంది. శివశంకర్ తప్ప నా సహాయము ఉంటుంది. శివశంకర్ గారికి ఉంటే నేను ఇక్కడ వస్తా ఉంటా, పోతా ఉంటా. ఆయన కష్ట సుఖాలు పొందిస్తాడు. నేను మీకు నా చేతిలో అయింది మీకు సహాయం చేసి మీకంతా మంచి చేద్దాము అని ఇక్కడ వచ్చి నాకు మాట్లాడడానికి నాకు అవకాశం ఇచ్చి అందరికి ధన్యవాదాలు. జై కాంగ్రెస్. రైతన్నకు దిక్కేది, దళితన్నకు దారేది, మహిళలకు రక్షణ లేదు, విద్యార్థికి విలువే లేదు, గిరిజనులు ఆదివాసుల గోస చూడలేము, బీసీ మైనారిటీలకే భరోసా లేదు. పల్లె పల్లె తిరిగి బాధలు చూశాడు, పలమనేరు అభివృద్ధే తన ధ్యేయం అన్నాడు. తన ఇల్లు పిల్లలను వదిలి మనకై నిలిచిన శంకరుడు. ఉరిమురిమి ఉప్పెనలవుదాం ఊరువాడ యుద్ధంగా, కన్నీళ్ళే తుడిచే చేయికి సైన్యమవుదాం సిద్ధంగా. ముందుండి సాయం అంటూ వెనకుండి గుంజుతున్నారు, రైతు బంధు వేషం గట్టిన రాబంధులు ఈ పాలకులు. పట్నాల్లో మాదక ద్రవ్యం, పల్లెల్లో మద్యం, చేస్తుండ్రు స్వార్థం కోసం యువతను నిర్వీర్యం. రాజన్న రాజ్యం కోసం షర్మిలమ్మ పిలుపు, అందుకోని ముందుకు వచ్చిన శంకరన్న గెలుపు. అవుతుంది చూడు ఆంధ్రలో చారిత్రక మలుపు. ఉరిమురిమి ఉప్పెనలవుదాం ఊరువాడ యుద్ధంగా, కన్నీళ్ళే తుడిచే చేయికి సైన్యమవుదాం సిద్ధంగా. చూసిన గాని ఎనలేని వేదనలు, మన నీళ్ళు నిధులు చదువులు కొలువులు అన్నారు, మన పిల్లల బతుకులతో చెలగాటం ఆడారు. గతమే మేలన్నట్టు ఉన్నది ఈనాడు, వినటోడే లేడు ఇప్పుడు నేల తల్లిగోడు. చల్లందుకే కదిలిందిరా మన శంకరన్న దళము. ఉరిమురిమి ఉప్పెనలవుదాం ఊరువాడ యుద్ధంగా, కన్నీళ్ళే తుడిచే చేయికి సైన్యమవుదాం సిద్ధంగా. గుండె గుండెకు అండనీయగ కదిలింది కాంగ్రెస్ దళము. మనందరం కలిసి ఇది ప్రత్యేక హోదా కోసం చేస్తున్న ఒక డిక్లరేషన్ సభ. ప్రత్యేక హోదాకు సంబంధించి మనందరం ఒక్క గొంతు ఒక్క వాయిస్ తో ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అందమా? ప్రత్యేక హోదా
ప్రత్యేక హోదా, ప్రత్యేక హోదా, ప్రత్యేక హోదా, ప్రత్యేక హోదా, ప్రత్యేక హోదా. చేరి వచ్చిన తిరుపతి జిల్లా ప్రజలందరికీ, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అమ్మకు, ప్రతి అయ్యకు, మీ రాజశేఖర రెడ్డి బిడ్డ, మీ వైఎస్ షర్మిలారెడ్డి శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటాను. ఇదే తిరుపతి పట్టణంలో, ఇదే మైదానంలో అప్పటి బీజేపీ నాయకుడు, ఇప్పటి ప్రధానమంత్రి మోడీ గారు 2014లో ఇదే మైదానానికి రావటం జరిగింది. ఇదే మైదానంలో ఆ రోజు తిరుపతి పట్టణ ప్రజలకు సాక్షిగా, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన వాగ్దానం 10 సంవత్సరాల ప్రత్యేక హోదా, 10 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రానికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తాము అని మోడీ గారే ఇదే మైదానంలో నిలబడి 2014లో ఆ రోజు రాజకీయాల కోసం, ఓట్ల కోసం, ఆంధ్ర రాష్ట్ర ప్రజల మెప్పు కోసం ఇదే మైదానంలో నిలబడి 10 సంవత్సరాల ప్రత్యేక హోదాని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వాగ్దానం చేసిన వ్యక్తి ఇప్పటి ప్రధానమంత్రి మోదీ గారు. ఎన్ని మాటలు చెప్పాడా సభలో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజల బాధ నాకు అర్థమవుతుంది, ఆంధ్ర రాష్ట్ర ప్రజల వేదన నాకు అర్థమవుతుంది, అందుకే మీకు భరోసా ఇవ్వడానికే వచ్చాను. ఆంధ్ర రాష్ట్రానికి 10 సంవత్సరాల ప్రత్యేక హోదా బీజేపీ పార్టీ అధికారం లేకొచ్చిన వెంటనే అమలు చేస్తాము అని ఇదే మైదానంలో మోడీ గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వాగ్దానం చేశారు. ఆంధ్ర రాష్ట్ర రూపురేఖలు మారుస్తామని వాగ్దానం చేశారు. ఆంధ్ర రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ చేస్తానని వాగ్దానం చేశారు. ఇప్పటి ప్రధాని మోదీ గారు అద్భుతమైన రాజధాని కట్టాలని ఢిల్లీని కూడా, బెంగళూరు అయితేనేమి, చెన్నై అయితేనేమి, హైదరాబాద్ అయితేనేమి, ఆఖరికి న్యూఢిల్లీని కూడా మరపించే రాజధాని కట్టాలని ఇదే మైదానంలో నిలబడి మోడీ గారు 2014లో వాగ్దానం చేశారు. ఇంకా ఎన్నో మాటలు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో హార్డ్వేర్ హబ్బును ఒకటి తయారు చేస్తాను అన్నాడు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఢిల్లీని మరిపించేటట్టు తయారు చేస్తాను అన్నాడు. ఆంధ్ర రాష్ట్రంలో కేజీ బేసిన్ ఉంది, ఇంధన ఉత్పత్తి జరుగుతుంది, పెట్రోలియం రీసెర్చ్ యూనివర్సిటీ అని చెప్పాడు. ఇలాంటి ఎన్ని మాటలు చెప్పాడు మోడీ గారు. కనీసం ఒక్కటైనా నెరవేరిందా? ఏమక్క అన్నా, ఒక్కటంటే ఒక్కటైనా ఏ తమ్ముడు, ఒక్క మాటైనా నిలబెట్టుకోగలిగాడా మోడీ గారు? ఒక్క మాటైనా? ఇన్ని మాటలు చెప్పిపోయాడు ఇదే మైదానంలో, ఇదే తిరుపతి పట్టణంలో, ఇక్కడే నిలబడి ఇంతమందికి వాగ్దానం చేసేలాడే ఒక్క మాటైనా నిలబెట్టుకున్నాడా మోడీ గారు? నిజానికి మోడీ గారు చెప్పడమేగా, కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా, బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నా, ఏ ఇతర ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా అన్నది ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం ఆంధ్ర రాష్ట్రానికి, ఆ యాక్ట్ ప్రకారం ప్రతి దాంట్లో, యాక్ట్ లో ఉన్న ప్రతి అంశము ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు. కాకపోతే ఇటు పాలక పక్షం, అటువంటి కాలపక్షం అయితేనేమో, ఇటు ప్రతిపక్షం అయితేనే రెండు బీజేపీ పార్టీతో కుమ్మక్కయ్యాయి. రెండు పార్టీలు కూడా బీజేపీ పార్టీకి కొమ్ము కాస్తున్నాయి, బానిసలుగా మారే. మన హక్కుల్లో ఒక్క దాని కోసం అంటే ఒక్క దాని కోసం మాట మర్చిపోయాడు.
పుణ్యక్షేత్రంలో నిలబడి మీరు మాట ఇచ్చారు. మీరు మాట తప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేయడమే కాదు, మీకు ఎంతో భక్తి ఉంది అని మీరు నమ్ముకుంటున్న దేవుని కూడా మీరు మోసం చేశారంటే మీకు మనస్సాక్షి ఉన్నట్ట లేనట్ట. ఇక మోడీ గారిని కేడీఆర్ ఏమని, మోడీ ఆ కేడీఆర్, ప్రధానమంత్రి మోడీ ఆ కేడీఆర్, మోడీ ఆ కేడీఆర్. మళ్ళీ చెప్తున్నా, రాజశేఖర రెడ్డి బిడ్డని అసలు కోమాలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో నేను ఎందుకు చేయగలను తెలుసా? ఎందుకంటే కోమాలో ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రత్యేక హోదా మీద చిత్తశుద్ధి కలిగి ఉంది కాబట్టి, ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రత్యేక హోదా తెస్తుంది కాబట్టి, ప్రత్యేక హోదా గురించి ఈ రోజు ఏ ఒక్క పార్టీకి, ఏ ఇతర పార్టీకి ఆరాటం లేదు, పోరాటం చేయలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంతమంది ఉన్నారే వేదిక మీద, రఘువీరారెడ్డి గారు అయితేనేమి, కేవీపీ గారు అయితేనేమి, పల్లం రాజు గారు అయితేనేమి, జేడీసీఎం గారు అయితేనేమి, కొప్పు రాజు గారు అయితేనేమి, ఇంతమంది నాయకులు ఉన్నారే, ఇంతమంది కూడా ఇన్ని సంవత్సరాలు ప్రత్యేక హోదా కోసం ఈ రాష్ట్రంలో పోరాటం చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రమే కాదా అని అనుకుంటున్నా. మళ్ళీ చెప్తున్నా, ఇది ప్రత్యేక హోదా కోసం ఆరాటపడే వాళ్ళ మధ్య, ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టే వాళ్ళ మధ్య జరుగుతున్న పోరాటం. ఈ ఎన్నికల్లో ప్రజలందరూ ఒక నిర్ణయం తీసుకోవాలి. ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఒక నిర్ణయం తీసుకుని కాంగ్రెస్ పార్టీలో చేరింది. కాంగ్రెస్ పార్టీ హోదాలో ఉన్నప్పటికీ ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రత్యేక హోదాను తెచ్చే సత్తా ఉంది, చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరింది రాజశేఖర రెడ్డి బిడ్డ. రాహుల్ గాంధీ గారి మాట పట్టుకొని రాజశేఖర రెడ్డి బిడ్డ మీ ముందుకు వచ్చింది. మీరు గెలిపించండి, మీరు ఆశీర్వదించండి, ప్రత్యేక హోదాని మీ ఇంటికి తీసుకొస్తా. ప్రత్యేక హోదానే కాదు, రాజన్న సంక్షేమ పాలనలో ప్రతి పథకము మళ్ళీ రైతన్న రాజేగాడు మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి, ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఒక ఇల్లు ఉంటుంది. మొన్ననే కాంగ్రెస్ పార్టీ ఒక అద్భుతమైన పథకం, ఇందిరమ్మ అభయాన్ని ఒక అద్భుతమైన పథకం కూడా ప్రవేశపెట్టారు. ఈ పథకం ప్రకారం ప్రతి పేద ఇంటికి ప్రతి నెల 5,000 రూపాయలు ఆ ఇంటి మహిళ చేతుల్లో డైరెక్ట్ గా ఇంటి మహిళ అకౌంట్ కే వచ్చేటట్టు చేస్తాం. ఇందిరమ్మ అభయం పేదరిక నిర్మూలన కోసం, అసమానతలు తొలగించడం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన పథకం ఇందిరమ్మ అభయం. ఇంటింటికి 5,000 ప్రతి నెల, ప్రతి మహిళకు, ప్రతి పేద మహిళకు 5,000 ఇచ్చే పథకం. ఈ రోజు పేదవాడి గురించి ఆలోచన చేస్తున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఒక పక్క 5,000 ఇస్తామని సంక్షేమం, నా పుట్టింటికి మేలు చేయాలి, నా పుట్టింటికి అన్యాయం జరుగుతుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. పులి కడుపున పులే పుడుతుంది. మీరు ఆశీర్వదించండి. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రానికి 10 సంవత్సరాలకు తీసుకొస్తున్నాయి రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది. మరొక్కసారి ఇంతమందిగా తరలి వచ్చారు. రాజశేఖర రెడ్డి బిడ్డ వస్తుంది, కాంగ్రెస్ పార్టీలో చేరింది, ఒక సభ ఉంది, ఏం చెప్తుందో వినాలి, చూడాలి అని ఇంతమందిగా తరలి వచ్చారు. ప్రతి అక్కకు, ప్రతి చెల్లి, ప్రతి అక్కకు, ప్రతి తమ్ముడి, ప్రతి అమ్మకు, ప్రతి అయ్యకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వచ్చి చేతులు జోడించి మనస్ఫూర్తిగా రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. పూరించింది